నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. బైబుల్ గ్రంథం నుండి ఈ దినము అద్భుతమైన వాక్ ఏమిటి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మీ అందరికీ తెలిసిన మాటయే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చాలా అవసరమైన మాట. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినదంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపడునియ్యడు. ఈ వాక్యము చాలా అద్భుతమైన వాక్యం. ఏమిటంటే, శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును. ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. ఉపద్రవములు, కష్టములు అలాగే నశించిపోవాలి, నాశనం అయిపోవాలి, ఇంకా బయటికి రాకుండా అట్టే వెళ్ళిపోవాలి అని దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. శోధించుటకు అనుమతి ఇవ్వడు. దేవుడు శోధించడు. అపవాది శోధించుటకు, కీడు చేయుటకు, దాని కొరకే వాడు చెయ్యబడేను. కాబట్టి అపవాది చేతికి అనుమతి ఇస్తాడు. అనుమతి దేవుడు ఇస్తేనే అపవాది చేయగలడు, లేకపోతే చేయలేడు. యోబు అను భక్తుని జీవితంలో మనం స్పష్టంగా తెలుసుకునే సత్యం అదే. దేవుని దగ్గరే వచ్చి అడుగుచున్నాడు. ఒకసారి అనుమతి ఇస్తే నేను చేసి చూపిస్తా చూడండి అని అడుగుచున్నాడు. తరువాత దేవుడు అనుమతి ఇవ్వగానే వెళ్ళి ముట్టాడు. కాబట్టి దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుడు మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మనుషులకు వచ్చుచున్న శోధనే మీకు వచ్చుచున్నది. ఏదో స్పెషల్ కాదు, ఏదో మీరు లేకుండా పోవాలని కాదు, విచిత్రమైనది కాదు అని బైబిల్ మనకు తెలియజేయుచున్నది. దేవుడు నమ్మదగినవాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం నమ్మవచ్చు. ఒక్కొక్కసారి బాధలు ఎక్కువైనప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? గట్టిగా మాట్లాడతాం. అయ్యా, మీకు కన్నులు లేవా? దేవా, ఇదేనా నీ పని? డాడీ డాడీ అని నేను పిలిస్తే నన్ను తీసుకుపోయి అపవాదికి అమ్మేస్తావా? అపవాదికి పోయి అనుమతిస్తావా? అపవాది శోధిస్తే కీడు మాకు ఇస్తే నీకు సంతోషమా? మేం పిల్లలము కాదా? మీ పిల్లల విషయంలో మీరు ఎలా ఉండాలి? వాగ్దానం ఏం చెప్పుచున్నది? కండి పాప వలె నేను కాపాడును అని చెప్పావు కదా. మేం పిల్లలము, నమ్ముకొని వచ్చాం. అపవాది చేతిలో పోయి మాకు అనుమతి ఇచ్చి అక్కడ ఆయనకు అప్పు చెప్తావా? ఇలా మనం అడుగుతూ ఉంటాం. మనం మనుషులం, ఈ లోకంలో ఉన్నాం. ఎన్నో బాధలు, కష్టాలు,
అన్నీ సహిస్తూ ముందుకు వెళ్ళాలి. లోకంలో జన్మించినాక కష్టమో, నష్టమో లాస్ట్ వరకు వెళ్ళాలి. అవును. కాబట్టి మనుషులకు వచ్చుచున్న శోధన మీకు వచ్చుచున్న దేవుడు నమ్మదగిన వాడు. మీ కెపాసిటీ మీరు ఎంతవరకు తట్టుకోగలరు? మీరు ఎంత సహించగలరు? అంతవరకే మీకు శోధనను అనుమతిస్తాడంట దేవుడు. అవును. మంచి మాట. తరువాత అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఎందుకు ఈ మాటను నేను చెప్తున్నానంటే 16వ సంవత్సరం 2016లో నా స్టూడియోలో నేను వాక్యం చెప్తూ సైడ్‌కి అలాగే ఒరిగి సైడ్‌కి పడిపోయాను. 2016 మే 26. 2016 మే 26. ఎప్పుడు కూడా చూడండి దేవుడు డేట్‌ను బట్టి ఆయన తీర్పు ఇస్తాడు. 2016 మే 26 ఒక గంట సేపు కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. తర్వాత మెల్లిగా ఒక గంట తర్వాత నెమ్మదిగా మంచంలో కూర్చోవాలంటే కూర్చోలేకపోతున్నాను. మొత్తం గిడినెస్ ఎక్కడో ఎక్కిపోయినట్టు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తాను. తర్వాత హాస్పిటల్ వెళ్ళి 27, 28 ఫుల్ చెకప్ చేశాను. కిడ్నీ కరెక్ట్ ఉందా? కిడ్నీలో స్టోన్ ఉన్నది. ఆ స్టోన్ కరిగిందా లేదా? చిన్నగా ఉన్నదా? లోపల ఉన్నదా? బయట ఉన్నదా? ప్రమాదం ఉన్నదా? అన్నీ టెస్ట్ చేయడం జరిగింది. ఎంత అద్భుతం చూడండి. డేట్ వైస్ దేవుడు మనకి తీర్పు ఇస్తాడు. తీర్పు ఏది కూడా వ్యర్థముగా పోదు. 2021 మే 27 బెల్లంపల్లి ప్రవీణ్ గారు నా గురించి లైవ్‌లో ప్రవచించారు. డేట్ చూడండి. మే 26 నాకు ఈ ప్రమాదం జరిగింది. స్టూడియోలో అలాగే పడిపోయాను. మే 27 మంచి వాడబడుచున్న ఒక దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని ఆత్మ నాకు చాలా బలం కలిగినది. అప్పుడు కరోనా టైం చాలా వీక్ అయిపోయి బాగా బక్కగా అయిపోయాను. ఇదంతా బక్కగా ఇలా తోలే కనబడుచున్నది. చాలా వీక్‌గా ఉన్నాను. ఇంకొక ప్రక్కలో కరోనా టెన్షన్. ఇంటి ప్రక్కకు ఉన్నవారు, ముందు ఉన్నవారు చాలా మంది చనిపోతున్నారు. ఆ టెన్షన్‌లో అలాగే కూర్చున్నాను. ఆ టైంలో ఈ ప్రాఫెసీ దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడాడు. అవును. నాకు మంచి బలం అనిపించినది. తరువాత ఇప్పుడు 27, 28 ఇవాళ 29 ఈరోజు నేను ఈ సందేశం మీకు చెప్తున్నాను. కొద్దిగా నాకు ఇంకా ఫ్రీ అనిపిస్తుంది నాకిప్పుడు. అంటే ఏది కూడా డేట్. దేవుని తీర్పు కూడా డేట్. చూడండి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడనే తిరిగి నిలబడాలి. ఎక్కడ సఫర్ అయినామో అక్కడనే మళ్ళీ తిరిగి దేవుడు నిలబడినట్టు చేస్తాడు. అన్ని డేట్. కొందరిని పగ తీర్చుకోవడం కూడా దేవుడు కరెక్ట్‌గా డేట్ వైస్ చేస్తాడు. డేట్ వైస్. అవును. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. నవంబర్ 20 నేను అప్పు బాధలతో వెళ్ళిన దినం. నవంబర్ 20 శత్రువులను దేవుడు తీర్పు
దానికి తీర్పు శత్రువులను హతం చేసిన దినం కూడా అదే అని చెప్తాను. ఆ డేట్‌లోనే ఇల్లు ప్రతిష్ఠ చేయబడింది. ఆ డేట్‌లోనే ఫ్యాక్టరీ ప్రతిష్ఠ చేయబడినది. కొన్ని చర్చెస్ ప్రతిష్ఠ చేయబడినది. అంటే తీర్పు కూడా అలా ఉంటది డేట్ వైస్. కాబట్టి ఇప్పుడు ఇంక 3 నెలలు కొద్దిగా 3 రోజులు కొద్దిగా ఫ్రీ అనిపిస్తాంది. ఇప్పుడు ఈ మే 26 తర్వాత 27, 28, 29 కొద్దిగా చేంజ్ అవుచున్నది. బాడీలో చేంజ్ కనబడుచున్నది. అంటే నేను మెల్లగా ఏంటిది ప్రత్యేకత? ఈ మే నెలల ప్రత్యేకత ఏంటిది అని మెల్లగా ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే అప్పుడు మే 26 స్టూడియోలో ఇది జరిగింది. మే 27 దైవజనుడు ప్రవచించారు. నీవు వెళ్ళవలసిన మార్గం, ఇంక ప్రయాణం చేయవలసిన మార్గం చాలా ఉన్నది. దైవజనుడా ముందుకు వెళ్ళు, ప్రభువు నీతో మాట్లాడుచున్నాడని ప్రవచనం వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇంకా ఫ్రీగా దేవుడు బయటికి వచ్చుటకు మార్గమును తెలియజేసి ఈ వాక్యంలో అదే ఉన్నది. వస్తాయి, శోధనలు వస్తాయి. దేవుడు నమ్మదగిన వాడు, శక్తికి మించి శోధించడు. తరువాత తప్పించుకొనుటకు మార్గం కూడా చేస్తాడు. ఇప్పుడు మార్గం చేసి మెల్లిగా బయటికి తీసుకొస్తున్నాడు. నేను రోజు నా హెల్త్ కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే హెల్త్ లేకపోతే సేవ చేయలేం. అందుకే మంచి బలం ఉన్నప్పుడు దేవుని సేవను చేయాలి. బలం తగ్గినప్పుడు చేయలేం. కాబట్టి నేను మోకరించి ప్రార్థన చేయంగానే ఫస్ట్ ప్రభువా నా హెల్త్, నాకు మంచి స్టెడీనెస్ దయచేయి, ఈ గిడ్డినెస్ పోవాలి, ఇది పోవాలని నేను ప్రార్థన చేస్తాను. అపవాది తలను కాలు క్రింద తొక్కి ప్రార్థన చేస్తాను. అధికారమును దేవుడు చేతికి ఇచ్చాడు. అధికారమును వాడాలి. అధికారమును వాడి మనం ప్రార్థన చేసినప్పుడు మనం అటు ఇటు పరిగెత్తవలసిన అవసరం లేదు. అన్ని దేవుడు ఇచ్చాడు సిలువకు వెళ్ళి. కాబట్టి మనము అధికారమును వాడినప్పుడు, యూజ్ చేసినప్పుడు తప్పకుండా మన కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీవు విజయమును పొందగలుగుతావు. కాబట్టి ఈ వాక్యమును పూర్తిగా నమ్మాలి. తప్పించుకొనుటకు మార్గం కూడా చూపును. కాబట్టి చూస్తూ ఉండాలి. తప్పించుకొనుటకు మార్గం చూపిస్తా అన్నాడు కదా. ఎక్కడ మార్గం ఎక్కడైనా వస్తుందా, ఎక్కడ వస్తాంది చూడాలి. మార్గం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నాకు ఈ మార్గమును సిద్ధపరిచాడని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, మీరు కూడా ఏదైనా కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులో ఉన్నంటే ఈ దినము ధైర్యం తెచ్చుకోండి. తప్పించుకొనుటకు మార్గం కూడా దేవుడు చూపిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభువా, కొన్ని విషయాలు మేము ధ్యానించాము, వారికి నేను చెప్పాను. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఓదార్చారు, మమ్మల్ని బలపరిచారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాను. అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం. ఇప్పుడే మంత్రాలు, చేతబడి క్రియలు యేసు నామములో ఇప్పుడే కాలిపోవాలి, కాల్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. In the name of Jesus, in the name of Jesus, the power of the Holy Spirit, in the name of Jesus. ప్రతి ఒక్కరి మీద మీ హస్తమును ఉంచండి, చీల్చబడిన హస్తమును ఉంచండి, బ్లెస్ చేయండి తండ్రి. అడ్డు ఆటంకములను తొలగించండి, నడిపించండి తండ్రి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధువులు, తెలిసిన వారు అందరికీ చెప్పండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు,
ఆత్మీయ సందేశాలను వినండి, దీవెనలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.